అజ్జు అకాడమీ స్టూడెంట్స్ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ వెల్కమ్ అండి. ఎవరైతే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్గా ఉంటుందని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. విజయనగరం జిల్లా రాంభద్రపురం గ్రామంలో చింతల వీధిలో ఒకే వీధికి చెందినటువంటి ముగ్గురు అభ్యర్థులు మనకి రీసెంట్గా కానిస్టేబుల్ ఫలితాలు రిలీజ్ చేసిన దాంట్లో ముగ్గురు కూడా విజయం సాధించడం జరిగిందండి. జనరల్గా మనం చూస్తూ ఉంటాము, ఒక గ్రామంలో లేదంటే ఒక మండలంలో అధిక మొత్తంలో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అవుతుంటారు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఒకే వీధిలో ఈ ముగ్గురు కూడా ప్రిపరేషన్ చేసి మనకి రీసెంట్గా వచ్చినటువంటి కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం సాధించారు. వీళ్ళ యొక్క ప్రిపరేషను లేదా వీళ్ళ యొక్క పోరాటము మీకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పేసి ఈరోజు మా అజ్జు అకాడమీ సంస్థ నుంచి వీళ్ళకి ఒక చిన్న సన్మానం చేసి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళ ప్రిపరేషన్ జర్నీలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలేంటి, మరియు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అవన్నీ కూడా మీ వరకు చేరాలని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియో మొదలు పెట్టడం వాళ్ళకి చిన్న సన్మానంతో ఈరోజు ఈ వీడియోని మనం స్టార్ట్ చేయబోతున్నామండి. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పూడి సాయి గారిని తన యొక్క ప్రిపరేషన్ జర్నీని మా స్టూడెంట్స్కి చెప్పాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు పూడి సాయి, మాది రాంభద్రపురం మండలం, రాంభద్రపురం గ్రామం, చింతల వీధి. మా నాన్నగారి పేరు పూడి రామకృష్ణ, మా అమ్మగారి పేరు పూడి సత్యవతి. నేను రీసెంట్గా కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాక దానిలో జాబ్ ఏపీఎస్పీ వచ్చింది. ఈ ప్రిపరేషన్ అంతా నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం నాకు ఎక్కువగా దీనిలో ప్రోత్సాహం కల్పించి నన్ను ముందుకు తీసుకెళ్ళింది, గైడెన్స్ ఇచ్చింది అంతా మా బాబాయ్ గారు. మా బాబాయ్ పేరు పూడి ఈశ్వరరావు, అతను ఎక్స్ ఆర్మీ, ఇప్పుడు నేవీలో జాబ్ వచ్చింది, అక్కడ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో పాటు నేను ఇక్కడ వైజాగ్లో ఉండి చదువుకునేవాడిని. దానిలో అక్కడ నాకు మొత్తం మా ఫ్రెండ్స్ ఎక్కువగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మొత్తం ఎలా వెళ్ళాలి చెప్పింది మా బాబాయ్ అయితే దగ్గరుండి చదివించి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ నా సీనియర్స్ అయినా నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా వాటికి ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా జాబ్ కొట్టారు. వాటితో పాటు మా రూమ్లో భరత్ అనే మీ ఫ్యాకల్టీ భరత్ అన్నయ్య, మా రూమ్లో అన్నయ్య నేను ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. ఆ అన్నయ్య మ్యాథ్స్ బాగా చెప్తాడు, మ్యాథ్స్లో నాకు ఏ డౌట్స్ ఉన్నా అన్నయ్య దగ్గరుండి చెప్పేవాడు. దాంతోపాటు అన్నయ్య కూడా మంచి గైడెన్స్ ఇచ్చాడు నాకు. అలా నా ఫ్రెండ్స్ గైడెన్స్ ద్వారా మా బాబాయ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారా, మా అమ్మ నాన్న వాళ్ళ కష్టం ద్వారా నేను ఈరోజు ఈ జాబు సాధించాను. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ నాన్నలు కష్టపడి నాకు మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పి పంపించి, నీ ఎంతైనా చదువు పర్లేదు, జాబ్ కొట్టాకే ఇంటికి రా అని చెప్పి కొంచెం నాకు సపోర్ట్ చేసేవారు మా అమ్మ నాన్న వాళ్ళు. వాళ్ళందరి కష్టం వల్ల ఈరోజు నేను ఈ జాబ్ సాధించాను. నెక్స్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో ఉండేవాడిని. నోటిఫికేషన్ పడ్డాక నోటిఫికేషన్ రాయడానికి అని చెప్పి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి దాని తర్వాత ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ చేశాను. ఈ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేశాక నాకు ఏం తెలియకపోయినా నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళే ఎక్కువ నాకు సపోర్ట్ చేసేవారు. నేను ఈ జాబ్ కొట్టానంటే నేను కూడా అది స్పోర్ట్స్ కోటాలోనే నాకు ఈ జాబ్ వచ్చింది. నేను యాక్చువల్గా నేషనల్స్ ఆడాను, స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడిని. ఎప్పుడున్నా స్టేట్ మెడల్స్ చాలా ఉన్నాయి, ఆల్ ఇండియాలో మంచి ప్లేస్ ఉంది. నాకు ఈ జాబ్ కూడా స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది. సో ఎవరైనా స్పోర్ట్స్ వద్దని చెప్పినా మీరు స్పోర్ట్స్లో ఉండి స్పోర్ట్స్లో అచీవ్మెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా మన చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు 2% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉండేది, ఇప్పుడు దాన్ని 3% చేశారు. వస్తున్న నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటా 3% ఉంటుంది, అంటే 1% పెరిగింది స్పోర్ట్స్ వాళ్ళకి. సో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నిరుత్సాహపడకుండా స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళి తద్వారా మెడల్స్ అన్నీ సాధించి ఆ తర్వాత మనకి మంచి జాబ్స్ ఏమైనా ఉన్నాయి, మంచి రిజర్వేషన్ కూడా ఉంది, పక్కాగా జాబ్ కొడతారు స్పోర్ట్స్ వాళ్ళందరూ. ప్రిపరేషన్ మాత్రం చాలా బాగా చేయాలి. నేను స్పోర్ట్స్లో అయ్యి ఉండడం వల్ల చదవడానికి చాలా కష్టంగా ఉండేది.
సో నాతో పాటు ఉన్న వాళ్ళు సీనియర్స్ వీళ్ళందరూ దగ్గరుండి చెప్పడం వల్ల నాకు ఆ కష్టం పోయి తద్వారా ముందుకి నేను చదువుకుంటూ వెళ్ళేవాడిని. ఎక్కువ నా రూమ్మేట్స్ నేను విశాఖపట్నంలో సెంట్రల్ లైబ్రరీలో చదివేవాడిని. నాకు లైబ్రరీలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు చదవడం పాటు నన్ను కూడా వాళ్ళతో పాటు చదివించి ఈ జాబ్ కొట్టడానికి కారణమయ్యి మా పేరెంట్స్, మా బాబాయి, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు కారణమయ్యారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది, చాలా పెద్దది ఉందని చెప్పారు. దానికి అందరూ ప్రిపేర్ అవ్వండి, పక్కాగా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇతను ప్రిపరేషన్ టైంలో అతని రూమ్లో ఉండి అతనికి మ్యాథ్స్లో ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేశారు అతను. రీసెంట్గా మనం FBO క్లాసులు చెప్పేటప్పుడు ఒక 5 to 7 మెంబర్స్ దగ్గర నేను మ్యాథమెటిక్స్ డెమో తీసుకున్నాను. చాలామంది సీనియర్ టీచర్స్ మన దగ్గరకు వచ్చి డెమో ఇచ్చినప్పటికీ కూడా యంగ్స్టర్ అయినటువంటి నేను ఇతను సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అతనిలో ఒక కమిట్మెంట్ ఉంది. రోజుకి 4 hours చెప్పమని చెప్తాడు, అతను 5 hours చెప్పమని చెప్తాడు. ఎంత ఓపికతోనైనా సరే అతను క్లాసెస్ చెప్తారు. మనకి చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని తెచ్చామనుకోండి, వాళ్ళు మనకి లిమిటెడ్ టైం ఇస్తారు. కానీ ఇతను అలా కాదండి, తక్కువ టైంలో FBOకి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఎక్కువ సిలబస్ పెట్టాడండి. సిలబస్ మొత్తం కూడా మేము అనుకున్న టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేశారు. ఇంకా ఇతని దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది. రాబోయే కానిస్టేబుల్ మరియు SI నోటిఫికేషన్లో ఇతనిలో ఎంత పొటెన్షియల్ ఉందో అంతా కూడా మేము బయటికి తీసుకొస్తాము. అతనిలో ఉన్నటువంటి కంటెంట్ కొన్ని లక్షలాది స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టు మేము ఖచ్చితంగా చేయాల్సింది చేస్తాం. ఓకే, ఇప్పుడు M. తిరుపతిరావు గారిని తన యొక్క అనుభవాల్ని పంచుకోవాల్సింది కోరుచున్నాను. నా పేరు మోడల్ తిరుపతిరావు. మా నాన్నగారి పేరు అప్పారావు. మాది రాంబదపురం గ్రామం, చింతల వీధి. మా అన్నయ్య పేరు మోడల్ అశోక్. అతను లోకో పైలట్గా పనిచేస్తున్నారు. అతను నేను ఇక్కడ బయట రూమ్లో ఉండేటప్పుడు నాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేశాడు. నేను రోజుకి 7 నుంచి 8 గంటలు బాగా కష్టపడి చదివేవాడిని. బయటని ఎక్కువ స్టడీ హాల్లో ఉండేవాడిని. నైట్ 11, 12 వరకు ఉండేవాడిని. అక్కడే చదువుకునేవాడిని. ఎక్కువగా అందరూ కూడా ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా రాయడం వల్ల నాకు మంచిగా మార్కులు వచ్చి చిత్తూరు జిల్లా సివిల్ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నా అమ్మగారు ఇద్దరు వ్యవసాయ కుటుంబలే. వాళ్ళు కూడా చాలా కష్టపడి నన్ను బాగా చదివించేవారు బయటన. అండ్ ఎక్కువగా మా మావయ్య చింతల తిరుపతిరావు, ఆయన టీచరు, ఆయన కూడా బాగా సపోర్ట్ చేసేవారు నన్ను. త్వరలో మన గవర్నమెంట్ మళ్ళీ ఒక పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. అందువల్ల అందరూ కూడా అభ్యర్థులు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నాను. రామకృష్ణ గారిని తమ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అనుభవాలని షేర్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. నమస్కారం, నా పేరు రామకృష్ణ. మా నాన్నగారి పేరు తిరుపతి. తను ఒక కూలి పని చేస్తూ ఉంటారు. మా అన్నయ్య గారు శంకర్రావు, తను ఒక రైల్వే ఎంప్లాయీ. నేను మొన్న APPSC కానిస్టేబుల్ ఉద్యోగాల్లో APSP కానిస్టేబుల్గా చిత్తూరు బెటాలియన్కి సెలెక్ట్ అయ్యాను. ఈ విజయం వెనుక నా కుటుంబ సహకారం ఎంతో ఉంది. ప్రధానంగా మా అన్నయ్య ప్రోద్బలం చాలా ఉంది. నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రీవియస్ కానిస్టేబుల్ 2017 కూడా SI అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో అటెంప్ట్ చేశాను. బట్ దగ్గరలోకి వచ్చి ఫెయిల్ అయ్యేవాడిని. అయినప్పటికీ పట్టుదలకుండా ఇంటికాడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నా కుటుంబం నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. మా అన్నయ్య అయితే పర్సనల్గా గైడింగ్ చేస్తూ ముందుకు నడిపించాడు. అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏ రకమైనటువంటి బుక్స్ ఫాలో అయ్యారు? అంటే జనరల్గా మనం ప్రిపరేషన్లో ఎప్పుడైనా సరే స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మార్కెట్లో ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదివేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ కోచింగ్ తీసుకుని ఉంటారు. దానివల్ల వాళ్ళ విలువైన సమయం వృధా అవుతుంది. వాళ్ళ కెరియర్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. కనుక మీరు ఏం బుక్స్ ఫాలో అయ్యారో మన స్టూడెంట్స్ చెప్పండి. నేనైతే విన్నర్స్ పబ్లికేషన్ స్టాండర్డ్ బుక్ బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఓకే, హిస్టరీకి విన్నర్స్ పబ్లికేషన్స్లో సేనై బుక్ అండ్ బయాలజీకి విన్నర్స్ బుక్. ఆ తర్వాత పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ సార్ బుక్ బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఇంకా మ్యాథ్స్కి అయితే ఐరేజ్ అకాడమీ వాళ్ళవి ప్యూర్ మ్యాథ్స్ అండ్ అథమెటిక్ అవే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అండ్ ఇంగ్లీష్కి జాన్స్ అకాడమీ బుక్ ప్రిపేర్ అయ్యేవాడిని. అలాగే కరెంట్ అఫైర్స్కి మన సైన్ ఇండియా మ్యాగజైన్లు, మంత్లీ మ్యాగజైన్ బాగా ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఇయర్లీ మ్యాగజైన్ మొత్తం అంత కంటెంట్ బాగా కవర్ అయ్యేది. అండ్ ఎకానమీకి నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న బుక్. ఆ తర్వాత మీ అజ్జ ఇన్స్టిట్యూట్ అకాడమీ యొక్క ఎన్విరాన్మెంట్ బుక్ నేను అలా చూసాను, చాలా అద్భుతంగా ఉంది.
ఇవన్నీ నాకు ఎంతగా బాగా ఉపయోగపడ్డాయి. దీనివల్ల నేను ఉద్యోగం సాధించడానికి చాలా సహకరించాయి ఈ బుక్స్. అతను చెప్పినట్లు మంచి స్టాండర్డ్ బుక్స్ చెప్పారు. అయితే అతను ఏం ఫాలో అయ్యారో మీరు యాజ్ టీజ్గా అది ఫాలో అవ్వమని కాదు. మీరు ఒక పుస్తకం తీసుకోండి, ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అతను లక్ష్మీకాంత్ ఫాలో అయ్యారు. ఇంకా ప్రభాకర్ రెడ్డి సార్ది ఉంది, కృష్ణారెడ్డి గారిది ఉంది. వీటిలో ఏదో ఒక పుస్తకం తీసుకొని ఒక 2-3 పేజీలు మీరు చదవండి. చదివేటప్పుడు మీకు ఏ పుస్తకం అయితే సులభంగా అర్థమవుతుందో ఆ బుక్ తీసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్కి కూడా మనకి మార్కెట్లో 2-3 స్టాండర్డ్ పుస్తకాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్కి సింగిల్ బుక్ మాత్రమే ఫాలో అవ్వండి. ఓకేనా? సింగిల్ బుక్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఒకటే బుక్ పెట్టుకోండి, దాని మీద మీ ఫోకస్ అంతా పెట్టుకోండి. అతను చెప్పినట్టు ఎన్విరాన్మెంట్ మరి మేము ఎంత ఎఫర్ట్ పెట్టాలో మా మెటీరియల్కి అంత పెట్టాం. జనరల్గా గ్రూప్ 2 లేదంటే గ్రూప్ 1కి సంబంధించి ఎన్విరాన్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది FBO, కానీ మనకి కానిస్టేబుల్లో అంతగా వెయిటేజ్ లేదు. రీసెంట్గా వీళ్ళకి నేను మన మెటీరియల్ చూపించాను, ఎందుకంటే వీళ్ళ యొక్క జర్నీ ఎక్కడితో అయిపోకూడదు. అందుకే మన సైడ్గా మన మెటీరియల్స్ కూడా వాళ్ళకి ఇచ్చి మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వమని చెప్పాను. అద్భుతంగా ఉందని అతను మాకు రిప్లై ఇచ్చారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గ్రౌండ్కి సంబంధించి ఏ విధంగా మీరు ప్రాక్టీస్ చేశారు? మీకు నాకు తెలిసి ఇందాక చెప్పినట్టు మీకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గ్రౌండ్ నాకు తెలిసి మీ దగ్గర చాలా టిప్స్ ఉంటాయి. మన స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను ఆల్రెడీ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నాకు గ్రౌండ్ గురించి చాలా అవగాహన ఉంది. సో నేను అంత కష్టపడలేదు, సింపుల్గా అన్నీ చేసుకున్నాను మొత్తం వర్కౌట్ మొత్తం. ఏంటంటే గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేసేవాడు చాలా పెయిన్స్ వస్తుంటాయి. అది లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ పెయిన్స్ ఏమైనా వస్తుంటాయి. బట్ ఆ పెయిన్స్ వచ్చని చెప్పి మీరు ఆపేయకుండా అలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. వెళ్ళిన ఫస్ట్ రోజే మనకు ఫుల్ ఎనర్జీ ఉంటుంది కనుక అందరూ చాలా బాగా పరిగెత్తి తర్వాత 2-3 రోజుల తర్వాత అందరూ డౌన్ అయిపోతారు. అలా చేయకుండా స్టార్టింగ్ నుంచి మెల్లిమెల్లిగా ఫస్ట్ 3 రౌండ్స్ ఇలా 4 రౌండ్స్ వేసిన తర్వాత అలా ఒక దాన్ని మెయింటైన్ చేయండి 1 వీక్. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ 2-3 రౌండ్స్ పెంచండి. అలా దాని తర్వాత ముందు మనం ఏం చేయాలంటే ఎండ్యూరెన్స్ పెంచుకోవాలి బాడీలో. ఏంటంటే లాంగ్ ఎలా పరిగెత్తాలి అది పెంచుకుంటే బాడీలో ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత దానికి మనం తగ్గట్టు వర్కౌట్ సెట్ చేసుకొని మన అకాడమీ వాళ్ళు కోచెస్ని ఎవరొకరిని సెట్ చేస్తారు, వాళ్ళు మీకు చెప్తారు అలా చేయాలనేది. దాని ద్వారా ఏంటంటే ఎండ్యూరెన్స్ కలిపిన తర్వాత స్పీడ్ ప్లస్ ఎండ్యూరెన్స్ మెయింటైన్ చేసి ఈ 2 యాడ్ అయితే అప్పుడు 1600 మనం ఈజీగా పరిగెత్తవచ్చు. బట్ ఏంటంటే 5 km ఈజీగా పరిగెత్తవచ్చు, ఎందుకంటే అది మొత్తం ఎండ్యూరెన్స్ కాబట్టి. బట్ 1600 అనేది స్పీడ్ ఎండ్యూరెన్స్, స్పీడ్ ఉండాలి, ఎండ్యూరెన్స్ ఉండాలి. ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంటే స్లోగా వెళ్తామంటే టైం అయిపోద్ది. అలాంటి స్పీడ్ పరిగెత్తామంటే 2 రౌండ్లకే మనం ఆగిపోవాల్సి వస్తుంది. సో ఆ 2 మెయింటైన్ చేసుకోవాలి. అలా మెయింటైన్ చేసి మంచి వర్కౌట్ మనం పెట్టుకుంటే ఈజీగా 1600 మనం క్వాలిఫై చేస్తాం. నేను మొన్న ఈవెంట్స్లో 1600 4 minutes 50 seconds చేశాను. సో నాకు 34 మార్క్స్ వచ్చేదానికి. దాని తర్వాత 100కి స్పీడ్ ఉండాలి మనకి. స్పీడ్తో పాటు స్ట్రెంత్ ఉండాలి. స్ట్రెంత్ ఆ 2 కలిస్తేనే మనం 100 meters మంచి టైమింగ్ చేయగలం, లేదంటే 100 meters మనం టైమింగ్ చేయలేం. సో స్పీడ్ ప్లస్ బాడీ స్ట్రెంత్ 2 మెయింటైన్ చేస్తే అక్కడ మనం ఈజీగా 100 meters మంచి టైమింగ్ చేయగలం. దాని తర్వాత లాంగ్ జంప్ నేను లాస్ట్ టైం 100 meters 12 seconds చేశాను 100 meters. దాని తర్వాత ఏంటంటే లాంగ్ జంప్ వచ్చి నువ్వు 100 ప్రిపేర్ అయితే నీకు ఈ లాంగ్ జంప్ ఈజీగా వెళ్ళిపోద్ది. స్పీడ్ ఫుల్గా ఉందనుకోండి, పికప్ తీసుకొని ఒక్క జంప్ గట్టి చేస్తే మన లాంగ్ జంప్ మంచి జంప్ చేసేవచ్చు. సో దానికి ఏంటంటే జస్ట్ నార్మల్ డ్రిల్స్ ఉంటాయి, ఆ డ్రిల్స్ మెయింటైన్ చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా లాంగ్ జంప్ ఈజీగా అయిపోద్ది. సో ఏంటంటే దానికి స్పీడ్ ఉండాలి. నీకు ఆ స్పీడ్ లాంగ్ జంప్కి పనికి వస్తుంది, ప్లస్ 100కి పనికి వస్తుంది. ఆ రెండింటికి నీకు అక్కడ స్పీడ్ టాలీ అయ్యి నీకు మంచి మార్క్స్ వస్తాయి. నేను లాంగ్ జంప్ 5.60 చేశాను. సో నాకు టోటల్గా గ్రౌండ్ 79 మార్క్స్ వచ్చాయి నాకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనకి గ్రౌండ్కి వచ్చేసి ఫిజికల్గా మనం ఫిట్గా ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి, శారీరకంగానే కాదు మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలండి. ఓకేనా? ఈ 2 బ్యాలెన్స్ చేసినప్పుడే ఏదైనా గ్రౌండ్ అయినా రేపొద్దున ఎగ్జామ్ అయినా 2 క్లియర్ చేయగలం. ఇప్పుడు మనం మన జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ అయినటువంటి పార్థసారథి గారిని మాట్లాడవలసిందని కోరుచున్నాను. అజ్జు అకాడమీ ఆస్పిరెంట్స్ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి విజయాలు అనేవే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. సో వీళ్ళు ఎలా కష్టపడ్డారు అనేది మనం తెలుసుకుంటే, ఆర్థికంగా వెనకబడిన తల్లిదండ్రులు అలాగే అన్నదమ్ముల
సహకారంతో వీళ్ళు కష్టపడి ముందుకు వచ్చారు. అయితే వాళ్ళు ఏదైతే సపోర్ట్ ఇచ్చారో ఆ సపోర్ట్ తగ్గట్టు వీళ్ళు ఎలా కష్టపడ్డారు అనేది కూడా ఇక్కడ పాయింట్. సాధారణంగా ఒక 3-4 ఫ్రెండ్స్ ఒక రూమ్లో కలిసామంటే చదువు కంటే కూడా వేరే కార్యకలాపాలకు ఎక్కువగా టైం మనం స్పెండ్ చేస్తాం. కానీ అదేవిధంగా ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనం చాలా వరకు అబ్జర్వ్ చేస్తాం, ఒక 2-3 ఉన్న రూమ్లో ఒకరికి సెలెక్ట్ అవ్వడం, మిగతా 2 నిరుత్సాహపడడం జరుగుతుంటుంది. బట్ వీళ్ళు ముగ్గురు కూడాను వీళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ముగ్గురు కూడాను అన్నింటినీ పక్కన పెట్టి ఇదే ధ్యేయంగా, అంటే ఇదే లక్ష్యంగా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అన్నింటినీ పక్కన పెట్టి చదువే ప్రాథమికంగా పెట్టుకొని ఈ జాబ్ సాధించారు. సాధించడంతోనే కాదు, నెక్స్ట్ వచ్చే ఎస్ఐ ఇంకా ముందు వచ్చే ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇక్కడ ఇది మొదటి స్టెప్గా అనుకుంటున్నాం, ఇక్కడ ఆగిపోం అనే మాట అనేది ఇంకా ఆనందకరంగా అనిపించింది నాకైతే. మన స్టూడెంట్స్ కూడా వీళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మంచి ఉద్యోగాలు సాధిస్తారని అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచి సందేశం ఇచ్చారండి. ఈ ముగ్గురికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలాగైతే మీ బాబాయ్ సపోర్టు, మీ అన్నయ్య సపోర్టు, మీ యొక్క బ్రదర్ సపోర్ట్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించి ఈరోజు ఉద్యోగాలు కొట్టారో, ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు కాబట్టి మీ సపోర్ట్తో ఇంకొకరు రేపొద్దున ఉద్యోగం కొట్టాలి. ఓకేనా? ఎందుకంటే మీరు ఆర్థికంగా మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక సపోర్ట్ మీకైతే మీ బ్రదర్ రూపంలో, మీ బాబాయ్ రూపంలో ఈరోజు ఈ సక్సెస్ సాధించారు. కాబట్టి రేపొద్దున మీ తమ్ముళ్ళు కానీ, మీ వీధిలో మీ పిల్లలు కానీ, రేపొద్దున మీ రిలేటివ్స్ కానీ చెప్పుకోలే, ఆ రోజు నాకు మా తిరుపతి అనే సపోర్ట్ చేశాడు, నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది అని రేపొద్దున వాళ్ళు చెప్పుకునేలాగా మీరు ఖచ్చితంగా ఆ యొక్క మంచి క్వాలిటీస్తో ముందుకు వెళ్తారని. మరొక విషయం ఏంటంటే, మీరందరూ కూడా యంగ్స్టర్స్, మీరందరూ కానిస్టేబుల్తో ఆగిపోకూడదు. ఎందుకంటే మంచి ఏజ్ ఉంది, మీ అందరికీ మంచి సబ్జెక్ట్ ఉంది. చిన్న వయసులోనే మనకి ఈ ఏజ్లోనే మీకు గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చారు. కాబట్టి రానున్న ఎస్ఐ నోటిఫికేషన్లోనో రేపొద్దున గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా సరే మీ యొక్క ప్రిపరేషన్ ఆపకండి. మీ లోపల ఉన్నటువంటి ఆ కసిని మాత్రం కొనసాగించండి. రేపొద్దున ఏ నోటిఫికేషన్ వచ్చినా మా సంస్థ నుంచి మేము ఎటువంటి క్లాసులు అందించినా సరే మీ ముగ్గురికి కూడా మా 100% సపోర్ట్ ఇస్తాము. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మాకు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎస్ఐ కావాలంటే ఎస్ఐ, గ్రూప్ 2 కావాలంటే గ్రూప్ 2కి 100% మేము కోచింగ్ అందించి మీ భవిష్యత్తులో మీ సక్సెస్లో మేము కూడా మాకు కూడా కొంత పర్సంటేజ్ యొక్క విజయంలో మాకు వాటా ఇస్తారని, అందులో భాగస్వాములు అవ్వాలని మేము కూడా కోరుకుంటూ మా అజ్జు అకాడమీ స్టూడెంట్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రానున్న కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి రేపొద్దున దాదాపు ఖాళీలు ఎన్ని ఉంటాయి మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన క్లాస్ చూసిన ప్రతి అభ్యర్థి కూడా మీరు క్వాలిఫై అయ్యే విధంగా క్లాసులు చెప్తాము, మీరు క్వాలిఫై అయ్యే విధంగా మేము మెటీరియల్ తయారు చేస్తాము. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, రానున్న నోటిఫికేషన్లోని మీరు ఉద్యోగం కొడుతున్నారు, మేము క్లాసులు చెప్తున్నాము. ముగ్గురితో మొదలైనటువంటి మా జర్నీ 3000 మందితో అది ఎండ్ అవుద్దని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.